హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనకి మంత్లీ 39,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ 12th పాస్ అయిన దాని ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, మనకి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది, నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ల్యాబొరేటరీ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే మనకి April 16th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 20th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియన్ సిటిజన్స్ అని. ఇండియన్ సిటిజన్స్ ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ డీటెయిల్స్ మనకి ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ విభాగంలో, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులు జనరల్ విభాగంలో 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో 5, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి మంత్లీ మనకి ఎంత ఇస్తారు, లెవెల్ 2 ప్రకారము బేసిక్ పేనే మనకి 19,900 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం చేరగానే పర్ మంత్ 39,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి మనం ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దాని ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి పర్ మినిట్ ఇంగ్లీష్లో 35 words అయితే టైప్ చేయగలిగితే ఇక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు టైపింగ్ రాలేదు అంటే ఏం భయపడకండి, ఒక 1 hour డైలీ ప్రాక్టీస్ చేసినా మనకి టైపింగ్ అయితే వస్తుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి మీకు ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మంత్లీ మనకి ఎంత శాలరీ ఇస్తారు అంటే బేసిక్ పేనే మనకి 25,500 అయితే ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 49,000 పైగానే మనము పర్ మంత్ అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దాని ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలి, అంటే షార్ట్ హ్యాండ్ అయితే వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఫీజ్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్ చూసుకోండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మీరు కనుక SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే 500 rupees పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. దాని డీటెయిల్స్ మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఓకే ఫ్రెండ్స్. అలాగే మనకి ఒక పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనం పేపర్ 1 పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి
మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 200 మార్క్స్ 12th స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి పేపర్ 1 విధానం వచ్చేసి మనకి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. మనకి టోటల్ 200 మార్క్స్ అనమాట. మనకి ప్రతి నెగిటివ్ మార్క్స్ అయితే మనకి ఎటువంటి విధానం అయితే ఉండదన్నమాట పేపర్ 1 విధానంలో. ఓకేనా, నెగిటివ్ విధానం అయితే ఉండదు పేపర్ 1కి. పేపర్ 2కి అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. 1 hour పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒక టాపిక్స్ పైన. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 2 విధానంలో మీకు నెగిటివ్ విధానం అయితే ఉంటుందని చెప్పాను కదండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆన్సర్ తెలిసినట్లయితేనే ఆన్సర్ చేయండి. ఓకేనా. దాని తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే స్టెనోగ్రఫీ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. 12th స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 200 మార్క్స్ 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 0.25 1/4 అయితే నెగిటివ్ విధానం కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. దీని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫీ వస్తుందా లేదా అని చెప్పి మనకి ఒక టెస్ట్ కండక్ట్ చేసేసి దాని ద్వారా మెరిట్ తీసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కటే 500 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.